దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాకు మన ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తికి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైంది. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న నికోలస్ మదురో పుట్టపర్తి సత్యసాయిబాబాకు పరమ భక్తుడు. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్, ప్రస్తుతం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ కూడా బాబా భక్తులే. వీరంతా సత్యసాయి బాబాను దైవంగా భావిస్తారు. మదురో రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు. సత్యసాయి బాబా బోధనలు, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను చూచి మదురో ప్రభావితులయ్యారు. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతం మదురోకు బాగా నచ్చింది. వెనిజులాలో అప్పటికే చాలా సత్యసాయి బాబా సెంటర్లు నడుస్తుండేవి. వాటి ద్వారా ఆయన బాబాకు దగ్గరయ్యారు. నికోలస్ మదురో 2005లో పుట్టపర్తిని సందర్శించారు. అప్పుడు ఆయన వెనిజులా విదేశాంగ మంత్రిగా ఉన్నారు. తన భార్యతో కలిసి ప్రశాంతి నిలయానికి వచ్చారు. అక్కడ సత్యసాయి బాబాను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. బాబా ఆయనతో కాసేపు మాట్లాడి ఆశీర్వదించారు. ఆ దర్శనం తన జీవితాన్ని మార్చేసిందని మదురో అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత డెల్సీ రోడ్రిగ్స్ కూడా పుట్టపర్తికి వచ్చి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. మదురో వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అధికారిక కార్యాలయంలో సాయిబాబా నిలువెత్తు చిత్రపటం ఉండేది. ఆయన ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా బాబా ఫోటోను చూసేవారు. చాలా ఇంటర్వ్యూలలో ఆయన వెనుక బాబా ఫోటో స్పష్టంగా కనిపించేది. తనను చంపటానికి అమెరికా ఎన్ని కుట్రలు చేసినా సత్యసాయి బాబా ఆశీస్సుల వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని మదురో బలంగా నమ్మేవారు. 2011లో సత్యసాయి బాబా శివైక్యం చెందినప్పుడు వెనిజులా దేశం మొత్తం కన్నీరు పెట్టుకుంది. అప్పటి వెనిజులా పార్లమెంటు సాయిబాబాకు నివాళి అర్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతేకాదు, ఆ దేశంలో అధికారికంగా జాతీయ సంతాప దినాలు పాటించారు. భారతదేశం వెలుపల ఒక ఆధ్యాత్మిక గురువు కోసం జాతీయ సంతాపం ప్రకటించిన ఘనత వెనిజులాకే దక్కుతుంది. దీన్ని బట్టి అక్కడ బాబా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.